ఏం జరుగుతుంది మేడం? కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీ ఇక్కడ ఏంటి ధర్నా పరిస్థితి? ఏదైతే మన జరిగిన రాష్ట్ర ఎలక్షన్స్ మనకందరికీ విదితమే. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో మహిళలకు మేము న్యాయం చేస్తాము, 6 పథకాలు మేము ఇస్తున్నాము, 4000 పెన్షను, రాగానే రేషన్ కార్డు ఇస్తాము, కరెంటు బిల్లు తక్కువ చేస్తాము, విద్యార్థులకు 2 వీలర్ బైక్స్ ఇస్తాము, ప్రతిదీ కూడా వాళ్లకు మహిళల అభివృద్ధికి మేము తోడ్పడతాము, తులం బంగారం ఇస్తాం. అది ఆడవాళ్ళకి చాలా బంగారం అంటే ఇంట్లో ఒక పూట అన్నం లేకుండా ఉండగలుగుతారేమో, కానీ బంగారం ఇస్తామంటే ఏ మహిళ ఊరుకోదు. నమ్మి తెలంగాణ మహిళలు ఓట్లు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ గద్దెనెక్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం 8 నెలలు దాటిపోయింది. ఎప్పుడు చెప్పినా ఎలక్షన్ కోడ్ అంటున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఇస్తే పరిపాలించడానికి చేతగా లేదు. నిన్న ఆంధ్ర రాష్ట్రానికి పోయి నేను నెక్స్ట్ టైం షర్మిలని ఇక్కడ సీఎం చేస్తా అని చెప్తున్నాడు. ఈయన సీఎం అయ్యి ఈయన పని చేసేందుకు ఈయనకు చేతన కావట్లేదు. ఇక్కడ మహిళలకు ఇచ్చిన హామీలు లేవు, ఇవాళటి వరకు నోటిఫికేషన్స్ లేవు, ఒక ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ లేవు, ఏ జాబ్ పోస్టులు లేవు, క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, అభివృద్ధి చర్యలు లేవు, ఫండ్ లేదు. మన రాష్ట్రం మొత్తం చూసుకున్నా కూడా ఎక్కడ ఇవాళటి వరకు ఒక టెండర్ పిలిచింది లేదు, అధికారికంగా ఒక వర్క్ శాంక్షన్ చేసింది లేదు. గత ప్రభుత్వం ఏదైతే చేసిపోయిన దాన్ని విమర్శించడమే తప్పితే ప్రజలకు ఏమి కావాలి అని ఆలోచించే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. మహిళలుగా భారతీయ జనతా పార్టీ నుంచి దాన్ని మేము బాధ్యత తీసుకొని మహిళలకి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అదేవిధంగా రక్షణ కూడా లేదు మహిళలకి. మీరు చూస్తున్నారు, గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని మహిళల మీద మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారానికి గురైనరు మహిళలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం కంటే వీళ్ళు ఇంకా మహిళల్ని దిగజార్చే స్థితికి వెళుతున్నారు. ఏమనంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఏదైనా ఇందిరమ్మ రాజ్యం, భారత్ మాతాని వీళ్ళు అవమానిస్తున్నారు, తెలంగాణ బిడ్డల్ని వీళ్ళు కించపరుస్తున్నారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ లీడ్ తీసుకొని మహిళల కోసం పోరాటం చేస్తుంది. 5 ఏళ్ళ పాటు ఈ గవర్నమెంట్ ఉంచాలనుకుంటున్నారా? మీరు బీజేపీ కూల్చేయాలనుకుంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్. ఇవాళటి వరకు గత 10 సంవత్సరాల నుంచి సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇవాళటి వరకు ఏ రాష్ట్రంలోనన్నా ప్రభుత్వాన్ని కూల్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. అక్కడ ఉన్న వాళ్ళు విచ్ఛిన్నమైపోయి మా బలం తీసుకొని మాతో అధికారంలోకి వస్తున్నారే తప్పితే మేము పార్టీని పడగొట్టి ఏ రాష్ట్రంలో ఇవాళ వరకు అధికారంలోకి రాలేదు. అలా రావాలి అంటే మేము ఏమన్నా రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేసి ఎలక్షన్స్కి రమ్మని చెప్పినాము, రిజైన్ చేసి రండి మా పార్టీలోకి, మేము ఎలక్షన్లో కొట్లాడతామని చెప్తున్నాం తప్పితే ఎవరిని మేము మా పార్టీలోకి వచ్చి ఒక అధికారాన్ని కూలదొల్చే వ్యవస్థ మా భారతీయ జనతా పార్టీలో లేదు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఇవాళ ఇంతమంది మహిళల్ని చూస్తున్నారు కదా మీరు, ఎలా ఉన్నదనేది మీ మీడియా మిత్రులకు ప్రజలకు కూడా అర్థమవుతున్నది. ఇవాళ వచ్చిన ప్రతి మహిళ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళే. బండి సంజయ్ గారు 19 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు, వాళ్ళు వచ్చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అది నిజమేనా? అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఉన్నా అధికారికంగా మేము ఏం చెప్తున్నాము అంటే రిజైన్ చేసి రమ్మని చెప్తున్నారు బండి సంజయ్ గారు కూడా. మా పార్టీలోకి ఎవరైనా రండి, కాంగ్రెస్ వాళ్ళు రండి, టీఆర్ఎస్ వాళ్ళు రండి, ఎంఐఎం వాళ్ళు రండి, ఎవరైనా రానివ్వండి. మీరు గెలిచిన గుర్తు నుంచి రిజైన్ చేసి మా పార్టీలో జాయిన్ అవ్వండి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అని బండి సంజయ్ అని చెప్తున్నారు. దానికి మేము బాధ్యత వహిస్తూ తప్పకుండా పనిచేస్తాం. 5 ఏళ్ళ పాటు ఈ గవర్నమెంట్ ఉంటుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారు? అది ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మా నిరసన దీక్ష కార్యక్రమం దేనికోసం అంటే 6 గ్యారంటీలను గొప్పగా చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఊర్లలో అందరినీ మభ్యపెట్టి సిటీలో కూడా మహిళల్ని, వృద్ధులని, పెళ్లి కావాల్సిన పిల్లల్ని కళ్యాణ లక్ష్మికి 1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి, యువతులకు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇట్లా 6 గ్యారంటీలు నీతులు బాగా పలికిండు. దాంట్లో ఒక ఫ్రీ బస్సు తప్ప ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నెలలోపు అన్నీ చేస్తా అని చెప్పి 6 నెలలు దాటిపోయి 8 నెలలకు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా అతి గతి ఏది లేదు. రేవంత్ రెడ్డిని పైనుంచి గుంజి కింద పడేయడానికే ఈరోజు బీజేపీ మహిళా మోర్చా ఈ నిర్ణయం తీసుకుంది. తప్పకుండా మహిళా మోర్చా సాధించేదాకా విడువము, రేవంత్ రెడ్డిని వదిలేది లేదు. ప్రతి గ్యారంటీ తీర్చాల్సిందే, తీర్చేదాకా ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చూసినా అబద్ధాల హామీలే తప్ప నెరవేర్చింది చరిత్రనే లేదు. రీసెంట్ కూడా మీరు చూడండి, అయోధ్యలో కానీ ఆ నార్త్లో చాలా మటుకు 8500 ఇస్తాము కటాకట్ అని ఒక రాహుల్ బాబా ఉన్నాడు. ఎప్పుడు చూసినా దొంగ మాటలు మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ చరిత్ర తీయండి. దొంగ హామీలు ఇస్తుంది, ప్రజలను మభ్యపెడుతుంది, తర్వాత మోసం చేస్తుంది. అయినా పబ్లిక్ తెలియక కొంతమంది మోసపడుతున్నారు, వలలో పడుతున్నారు, ఓట్లు వేస్తున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. రీసెంట్ కర్ణాటక ముందు ఫ్రీ బస్ అన్నది, ఇప్పుడు అన్ని ఛార్జీలు పెంచింది. కరెంటు ఫ్రీ అన్నది, మళ్ళీ ఛార్జీలు పెంచింది. ఇలాగే తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ అంటేనే మోసం, మోసం అంటేనే కాంగ్రెస్.
ఈ 6 హామీలను నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్. బీజేపీ మహిళా మోర్చా వదిలేదే లేదు. దీని పట్ల మేము ఎక్కడి వరకన్నా వెళ్తాము. ఎంత పెద్ద దీక్ష కన్నా సిద్ధం, ఎంత పెద్ద ధర్నా కన్నా సిద్ధం. భారత్ మాతాకి జై. జై బీజేపీ. థ్యాంక్ యూ. పీపుల్ మీడియా న్యూస్ అండి, గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది. చెప్పండి. ఓకే. పీపుల్ మీడియా న్యూస్. పీపుల్ మీడియా న్యూస్. ఓకే. పీపుల్ మీడియా పీపుల్ మీడియాని ఒకసారి ఈరోజు ఈ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడానికి కారణం కేవలం కాంగ్రెస్ మభ్యపెట్టే హామీలు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వంలో ఒక దొంగ ప్రభుత్వం లాగా ఏర్పరచుకొని ముందుకు రావడం జరిగింది. ఈ హామీలన్నీ కనీసం ఒక 400 హామీలు అడ్డిలో గుడ్డుమారులాగా వాళ్ళు గెలవడం జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు మనకిచ్చింది ఏమీ లేదు. కేవలం మహిళలని లక్ష్ములు అంటూ మిమ్మల్ని మేము పైకి తీసుకొస్తాము అంటూ మహిళలని ఎక్కువ టార్గెట్ పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలోకి ప్రభుత్వం రావడం జరిగింది. ఒక దొంగ ప్రభుత్వం లాగా పాలన చేస్తుంది. వాళ్ళు బయటికి వచ్చి 6 నెలల నుంచి గ్యారంటీల విషయం పక్కకు పోగా ఎలాంటి వెరిఫికేషన్ లేదు. రీసెంట్లీ వాళ్ళు ఏదైతే మా దగ్గర నుంచి వెరిఫికేషన్ ఫామ్స్ తీసుకెళ్లారో అవి రోడ్ల మీద పరిగెత్తడం జరిగింది. ఇంతకుముందు కూడా అలాంటి అప్లికేషన్స్ ప్రతి పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది. మరి ఎక్కడ పోయింది ఈ గ్యారంటీలు? అలాగే గ్యారంటీల విషయంలో ఎక్కడి వరకు తీసుకొచ్చారనేది ఆప్షన్ లేదు. నిరుద్యోగులని మభ్యపెట్టింది, మహిళలను మభ్యపెట్టింది, ఈరోజు వృద్ధుల మభ్యపెట్టింది, ప్రతి ఒక్కరిని మోసం చేసింది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఈ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే ధర్నా చేపట్టినామో ఈ మహిళా మోర్చాలు వదిలిపెట్టే సమస్య లేదు. మహిళలను మోసగించింది లక్ష్మి అంటూ ముందుకు వచ్చి ఆ లక్ష్ములను మోసం చేస్తే మీకు ఇది శుభ సూచకం కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన హామీలు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలి. నెరవేర్చే వరకు విడిచిపెట్టాము. ఇది మా యొక్క సంకల్పం. భారత్ మాతాకి జై. జై బీజేపీ. ఏం జరుగుతుందండి అసలు? కిషన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు వాళ్ళు అసలు? ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మన ప్రజాపాలన, ప్రజా గవర్నమెంట్ అని కేసీఆర్ని గద్దె దింపి అందరికీ గాడిదగుడ్లు చూపించి ఎక్కిన మన రేవంత్ రెడ్డి గారిని ఎండగట్టాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఏమనంటే ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లో గాడిదగుడ్డులు నెత్తిలో పెట్టుకొని తిరిగిండు అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఏమిచ్చింది, గాడిదగుడ్డు ఇచ్చింది. ఆయన ఏమి ఇచ్చిండో మేము కూడా ఎన్ని గాడిదగుడ్లు తెలంగాణకి చూపించిండో, తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు 6 గ్యారంటీలు అని చెప్పి 2500 ఇస్తా అన్నాడు. ఉచితంగా ఫ్రీ బస్సు ఒక్కటి చేసిండండి. బస్సులు లేవు ఊర్లలో. చూస్తే మనకు ఒక్క బస్సు కూడా లేదు. ఆ ఒక్క ఫ్రీ బస్సు ఒకటి ఇచ్చేసి మేము మహిళలను మొత్తం చేసేసినాము, ఉద్ధరించినాము. మహిళలకు ఇంకా కష్టాలు లేవు అని చెప్పుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారికి నెలకి 10 రోజులు ఢిల్లీకి వెళ్ళడానికి ఆయనకి సమయం దొరుకుతుంది. కానీ ఇక్కడ మహిళలు, చిన్నపిల్లల మీద ఎన్ని సెక్షువల్ అసాల్ట్ జరుగుతున్నాయి. హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకుంటూ ఏం చేస్తున్నాడు? హోమ్ మినిస్ట్రీ దగ్గర పెట్టుకున్నప్పుడు అసలు ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోకుండా కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇన్ని జరుగుతున్నాయి. మొన్న చిన్న పాప మీద, మొన్న ఒక అమ్మాయి మీద యాదగిరిగుట్ట దగ్గర, ఇవన్నీ వినిపిస్తలేవా రేవంత్ రెడ్డి గారికి? ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ మీట్ కానీ యాజ్ ఏ హోమ్ మినిస్ట్రీ పక్కకు పెట్టుకున్నందుకు దాని మీద మాట్లాడట్లేదు. ముఖ్యంగా మేము ఈరోజు ఈ 6 గ్యారెంటీల గురించి మాట్లాడడానికి వచ్చాము. ఈ 2500 ఇవ్వాలి మహిళలకు ఖచ్చితంగా. ఎందుకంటే అమాయకమైన మహిళలు ఊర్లలో చూసుకుంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అరే ఇస్తా అన్నాడు కదా వేసేసి రోడ్లు, చదువుకున్న పిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నాడు కదా వేసేసి రోడ్లు. మరి మీరు నెరవేర్చుకోవాలి కదా. నేను మహాలక్ష్మి అన్నాడు. మహాలక్ష్మి అంటే ఒకటే కనిపిస్తుంది మనకి, బస్సు 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 అని చెప్పి చెప్తున్నాడు. కాదు, మహాలక్ష్మిలో మీరు ఇంకా దాంట్లో 12 స్కీములు ఉన్నాయి. అవన్నీ మీరు అమలు చేయాలి. ఉచిత వంట గ్యాస్ అన్నారు, ఎంతమందికి ఇస్తున్నారు? ఉచిత కరెంట్ అన్నారు, ఎంతమందికి ఇస్తున్నారు? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? డిస్కమ్లు ఫెయిల్ అవుతున్నాయి, ఇవి ఫెయిల్ అవుతున్నాయి. ఏమనంటే ప్రతి ఒక్కసారి మీడియాని దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటాడు, కేసీఆర్ అంటాడు, ఆ ఫ్యామిలీ అంటాడు, కాళేశ్వరం అంటాడు. అది ముంగడబోదు. ఆయన స్కీమ్లన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ అంటే మచ్చుకు ఒకటొకటి ఫోన్ ట్యాపింగ్ అని, ప్రతిసారి ఒకరు దొరికిరని, ప్రతిసారి కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతుందని, ఇంకేదో ఇంకా మళ్ళీ ఈ కొత్త స్కీమ్ డ్రామా స్టార్ట్ చేసిండు. ఎమ్మెల్యేలను చేర్చుకుంటాడు, ఎమ్మెల్సీలను చేర్చుకుంటాడు. వీటికి మీకు పని ఉంది అంటే మీకు ప్రజలు 68 సీట్లు ఇచ్చిర్రు. మీకు మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. మీకు ఏం అవసరం ఉండి ఈ బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు
లంగలు లఫంగలు ఇది చేసిర్రు అది చేసిర్రు అంటే మీ దాంట్లోకి రాగానే మీరు కూడా వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయారా? మమ్మల్ని అంటున్నాడు కదా మీరు రాహుల్ గాంధీ బీజేపీలకు రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయినారని మీరు చెప్పాలా? మిక్సీలు వేసిరా, మీరు గ్రైండర్లు వేసిరా, వీళ్ళని వాషింగ్ మిషన్లు వేసిరా అంటే ఇప్పుడు దానం నాగేందర్ కానీ ఇప్పుడు చేరుతున్న ఏ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఆ రోజు కేసీఆర్ తోటి లేరా? వీళ్ళెవ్వరికి ఆ స్కీమ్లలో స్కామ్లలో భాగం లేదా? అంతెందుకండి మీరు టీజీపీఎస్సీకి మహేందర్ రెడ్డిని తెచ్చిపెట్టారు. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహేందర్ రెడ్డికి తెలియకుండానే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా మీరు? ఆయన ఎందుకు బయటికి వచ్చి స్టేట్మెంట్ ఇయ్యారు? ఆయనను ఎందుకు ఎంక్వైరీ చేయరు మీరు? ఇప్పుడు అట్లాంటి ఆయన టీజీపీఎస్సీకి న్యాయం చేస్తాడని మేము అనుకుంటామా? ఈరోజు విద్యార్థులు బయటికి వస్తున్నారు, రాత్రికి రాత్రి డిఎస్సి నిరుద్యోగులు, అందులో మహిళలు ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. సో వాళ్ళందరినీ మీరు ఇచ్చేయాలి. సో తప్పకుండా మీరు మహిళలకు న్యాయం చేయాలి, చిన్నపిల్లలకు న్యాయం చేయాలి, నిరుద్యోగులది వినండి. ఫస్ట్ మెయిన్గా డిఎస్సి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి రాత్రంతా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ధర్నాలు చేస్తుంటే మీకు విజయవాడ పోవడానికి టైం ఉంది, ఢిల్లీకి పోవడానికి టైం ఉంది, ఎమ్మెల్సీలను కలవడానికి టైం ఉంది. మీకు ఆ డిఎస్సి అభ్యర్థులను పిలుచుకొని మీ బాధ ఏంది, మీ కష్టాలు ఏంది అని అడగాలి. మీరు ఒక అభ్యర్థి అయితే మీరు ఎంతసేపు నన్ను కేసీఆర్ అరెస్ట్ చేసిండు, నా బిడ్డ పెళ్లి కోనియలేదు, నన్ను ఇట్లా చేసినట్ట మీరు ఎంత చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? కేసీఆర్ కంటే ఎక్కువ నియంతగా మీరు తయారవుతున్నారు. విద్యార్థులు బయటికి వస్తున్నారంటే వాళ్ళు ఎన్నో పుస్తకాలు పట్టుకొని చదువుకుంటా ఏండ్లకేండ్లు మేము నిరుద్యోగులం, మేము తెలంగాణ ఉద్యమంలో నష్టపోయినాం. ఇప్పుడు రాక గ్రూప్ 1 ఒకటి వచ్చింది, అలా మేము 1:100 అడుగుతున్నాం. దాంట్లో తప్పేముందండి? ఛాన్స్ ఇవ్వండి. సరే వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్లో సరే 50 వచ్చింటే 40 వచ్చింటే, కానీ రైటింగ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమన్నా చూపించగలుగుతారేమో. ఎవరు అదృష్టం ఎవరు చేస్తారో. మీకేం నష్టం జరుగుతుంది? అవతల చంద్రబాబు రాగానే మెగా డిఎస్సి అని పాత డిఎస్సి క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు కదా, మీకేమవుతుంది? అవతల చేసినప్పుడు మీరు కూడా క్యాన్సిల్ చేసి మెగా డిఎస్సి వేయచ్చు కదా, టైం ఇవ్వచ్చు కదా. మీరే ముఖ్యమంత్రి గారు, మీకు కూడా నెల రోజులలో లైన్గా 4 ఎగ్జామ్లు పెడతాం, రాస్తారా? ఇప్పుడు మాకు ఆశ ఉంటుందండి. ఎప్పుడు లేక నిరుద్యోగులము మేము, మా తెలంగాణ మాకు వచ్చింది, పోస్టులు ఉన్నాయి, మేము అన్నీ రాసుకోవాలనుకుంటాం. మేము గ్రూప్ 1 రాస్తాం, గ్రూప్ 2 రాస్తాం, 3 రాస్తాం, డిఎస్సి రాస్తాం, అన్నీ రాస్తాం. ఇప్పుడు నెల రోజులలో అన్నీ రాసుకోండి అంటే అవుతుందా? కాదు కదా. మాకు కూడా ఆశ ఉంటుంది, కొంచెం టైం ఇవ్వమని అడుగుతున్నాము. మీకు దాంట్లో వచ్చిన కష్టం ఏముందో నాకు అర్థమవుతలేదు. గవర్నమెంట్కి మహిళలు ఉన్నారు, సీతక్క గారు కానీ కొండా సురేఖ గారు కానీ బయటికి వచ్చి చెప్పొచ్చు కదా. మీరు కనీసం ఆ మహిళా అభ్యర్థులన్నా పిలుచుకొని అడగొచ్చు కదా. మహిళా అభ్యర్థులు వస్తున్నారు రోడ్డుల మీదకి, రాత్రంతా తిరిగిండండి. మీరు రాత్రి చూడండి, ఏ మీడియా కానీ ఏ న్యూస్ పేపర్ కానీ కవర్ చేస్తలేదు. ఇంతకుముందు తీన్మార్ మల్లన్న గొంతెత్తి చెప్తుండే బీఆర్ఎస్ నిరుద్యోగులను అన్యాయం చేసింది, మహిళలను అన్యాయం. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? మీకు ఎమ్మెల్సీ వచ్చిందని మాట్లాడడం. మీరు ఇచ్చిందే నిరుద్యోగుల ఎమ్మెల్సీ మీద. అంటే మీరు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తే, గ్రాడ్యుయేట్లు డిఎస్సి అభ్యర్థులు అంటే గ్రాడ్యుయేట్లు కదా. మొన్న ఒక అక్క ధర్నాలు చేసుకుంటూ మాట్లాడితే అక్క అన్నీ ట్రాప్ చేసి తనని లంకిని శంకిని అని మాట్లాడుతున్నాడు. అంటే మొన్న మీరు జైలుకి వెళ్ళినప్పుడు కూడా మీ ఆమె కూడా బయటికి వచ్చి ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళింది, తన గోడు చెప్పుకుంది, ఎక్కడ న్యాయం జరుగుతుందో అని వెళ్ళింది. అయితే మీ ఆమె కూడా లంకిని శంకిని అయిపోతుందా? ఇప్పుడు అక్క పరిస్థితి కూడా అంతే. యాజ్ ఎ నిరుద్యోగి ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందో అని అన్ని గడపలు దొక్కుతున్నారు. సరే బీఆర్ఎస్ గడప కూడా దొక్కొచ్చు, దాంట్లో తప్పేముంది? అంతేగాని మీరు మహిళకైతే గౌరవం ఇవ్వాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, టీడీపీలో ఉన్న, ఎక్కడున్నా బీజేపీలో ఉన్న మహిళ అయితే మహిళనే కదా. మన స్వతంత్ర భారతదేశంలో మీరు మహిళలకు ఇచ్చే ఇదేంటి? సో తప్పకుండా ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మీరు కూడా తెలంగాణ ప్రజలకి పెద్ద గాడిది గుడ్డిచ్చినట్టు మేము కూడా భావిస్తాము. తప్పకుండా మేము ప్రతిసారి ఒక్క ధర్నానే కాదు, ప్రతిసారి ఎండగడతాం మీ 6 గ్యారంటీల గురించి. థ్యాంక్ యూ మేడం. మీ గురించి వీడియో వచ్చింది. आदर्शांना स्टेज का